హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా హెయిర్ డిజైన్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం ఈ వీడియో తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ముందుగా 2 తోటకూర కట్టలను తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని కట్ చేసుకుని సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నగా టమాటాని కట్ చేసుకోవాలి. టమాటాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను తోటకూర తక్కువగా ఉంది కాబట్టి నేను 2 టమాటాలు తీసుకున్నాను. మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 4 స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఆవాలు కూడా వేసుకుని చిటపటలాడించుకోవాలి. ఇప్పుడు ఒక పాయ ఎల్లుల్లిపాయ తీసుకుని చితక్కొట్టుకుని ఇందులో వేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయ వేయడం వల్ల మన హెల్త్కి మంచిదే. అలాగే ఎండుమిర్చి కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందడ తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా వేపుకోవాలి. వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తోటకూర పులుసులోకి ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గాక టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ తోటకూర పులుసుకి టమాటాలు ఉండడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మెయిన్ టమాటాలు మీకు ఉండాలి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నాకు తోటకూర కొంచెమే ఉంది కాబట్టి నేను 2 టమాటాలే తీసుకున్నాను. వేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకొని పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గుతాకి కొంచెం ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కొంతసేపు టమాటాలు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన పోతుంది. కొంతసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా టమాటాలో ఉన్న వాటర్ ఎలా దిగిందో. ఇప్పుడు తిప్పుకుంటూ టమాటాలని మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మెదుపుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా. అప్పుడు టమాటాలు మెత్తగా అయిపోతాయి. సన్నగా తరిగితే టమాటాలు తొందరగా మగ్గి తొందరగా మెత్తగా అయిపోతాయండి. గుజ్జు టైప్లో పేస్ట్ టైప్లో అవుతాయి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. ఇదైతే మా ఇంటికాడదేనండి తోటకూర, అందుకే చాలా ఫ్రెష్గా ఉంది. మనం మార్కెట్లో అటు తెచ్చుకున్నప్పుడు కొంచెం వడబడిపోయినట్టు ఉంటుంది. చూసారు కదా, మా ఇంటికాడది కాబట్టి ఇంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే కోసాము. ఇప్పుడు
ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే తోటకూర మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుని తోటకూర చూసారా వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు తోటకూర 80% ఉడికిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు కొంచెం పచ్చివాసనలాగా తోటకూర వస్తుంది. ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంతసేపు ఉంచి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తోటకూర మగ్గుతాకండి. నార్మల్గా తోటకూర వేసిన వెంటనే పైన వేసినా తొందరగా మగ్గిపోతుంది. నేనైతే ఇలా వేసాను. అలా అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చండి. ఇంకొంచెంసేపు మూత పెట్టేసుకుని చూసారు కదా, ఇప్పుడు తోటకూరలో ఉన్న వాటర్ అంతా మనకి కిందకి దిగిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది ఏదైనా, ఏ వంటకమైనా. చూసారు కదా, తోటకూర కాడ లేత కాడల వల్ల తొందరగా మగ్గిపోయాయి. మీకు ఇంకొక వీడియోలో తోటకూర కాడలో పాలు వేసి వండుతారండి. ఈసారి అది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక చిటికెడు కారం వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అందుకని కొంచెం కారం చాలండి. కారం స్పైసీ తినేవాళ్ళు అయితే పర్లేదు. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ని తీసుకుని కొంచెం పోసుకుని కలుపుకోవాలి. ఓన్లీ ఒక్క టీ గ్లాస్ వాటర్ చాలండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని సాల్ట్ చూసుకుని సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం, ఆ వాటర్ ఇంకిపోయే వరకు. చూసారు కదా, వాటర్ ఇంకిపోతుంది. ఇలా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. లేత కాడలు అయితే తొందరగా మగ్గిపోతాయండి. కొంచెం ముదిరాయంటే టైం పడుతుంది. ఇక్కడ నాకు సాల్ట్ చాలలేదండి, కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెంసేపు తిప్పుకొని అందులో ఉన్న వాటర్ని మనకి బాయిల్ అయిపోవాలి. దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం పులుసుగా ఉండాలి అనుకుంటే పర్లేదండి. చూసారు కదా, ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది. మీరు కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు కొంచెం పులుసుగా ఉంటే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా వేడి చల్లారాక బౌల్లోకి తీసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా కోరుకుంటున్నాను. ఇంకెన్నో వీడియోస్తో మేము